అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పవిత్ర క్షేత్రం అన్నవరంలో దారుణ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతినిత్యం ఏదో వివాదానికి పుణ్యక్షేత్రం కేంద్ర బిందువుగా మారుతుంది. సత్యదేవుని ప్రసాదంపై ఎలుకలు తిరగటం కలకలం రేపుతుంది. సాక్షాత్తు ప్రసాద విక్రయ కేంద్రంలో కళ్ళెదురుగా ఎలుకలు ఇష్టారీతిన తిరుగుతున్నా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఓ భక్తుడు హైవే వద్దనున్న ప్రసాదం కౌంటర్లో ప్రసాదం తీసుకునేందుకు వెళ్లగా ఎలుకలు అందులోంచి బిలబిలమంటూ బయటికి రావడంతో భయానికి గురయ్యారు. దీనిపై ప్రశ్నిస్తే సిబ్బంది నిర్లక్ష్యంగా బదులిచ్చారు. భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. దీంతో ఆలయ ఈవో త్రినాథరావు తక్షణం చర్యలకు ఆదేశించారు. పాత నమూనాలయం వద్ద పనిచేస్తున్న 2 ఉద్యోగులను విధుల నుంచి తాత్కాలికంగా తొలగించాలని ఆదేశించారు. అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ మార్నింగ్ సందీప్. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శివకేశవులు ఒకే పీఠంపై వెలిసిన ప్రపంచంలోనే ఏకైక క్షేత్రం ఇది. తిరుపతిలో తిరుమలలో స్వామివారికి దర్శనం, సేవలు, నైవేద్యం అంటే లడ్డు ఎంత ప్రీతికరమో, ఎంత ప్రాధాన్యత ఉందో అదే స్థాయిలో అన్నవరం పుణ్యక్షేత్రంలో వ్రతం చేసుకోవడం, స్వామివారి దర్శనం చేసుకోవడం, ప్రసాదం తీసుకోవడం, ఈ మూడింటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి నిత్యం వేల సంఖ్యలో భక్తులు దేశ విదేశాల నుంచి కూడా తరలి వస్తారు. అయితే ఇక్కడ ప్రసాదాలకు సంబంధించి ఆలయం పక్కనే పోటు ఉంటుంది. ఆ పోటులో ప్రసాదాలు తయారు చేస్తారు. ఈ ప్రసాదం కూడా పూర్తిగా గోధుమ రవ్వ, నెయ్యి, పంచదార మాత్రమే, యాలకులు మాత్రమే వాడతారు. అయితే ఈ అన్నవరానికి సంబంధించి గ్రామం నుంచి కాకుండా 216 జాతీయ రహదారి వెళ్లడం జరిగింది. ఆ జాతీయ రహదారిలో వెళ్లేవారు స్వామివారి దర్శనం చేసుకుని ప్రసాదాలు తీసుకునేందుకు వీలుగా ఆ పొలాల మధ్య కొంత ల్యాండ్ తీసుకుని అక్కడ నమూనా ఆలయం కట్టడంతో పాటు ప్రసాద విక్రయ కౌంటర్ పెట్టారు. పైనుంచి అంటే అన్నవరం రత్నగిరి కొండ నుంచి ఇక్కడ ఈ రోజు ప్రసాదాలు తీసుకెళ్లి విక్రయిస్తారు. అంటే మొన్న రాత్రి ఒక భక్తుడు ఆ హైవేపై వెళ్తూ అక్కడ ఆగి ప్రసాదాలు తీసుకునేందుకు వెళ్ళగానే అతను ఎదురుగుండానే బొట్టల మీద ఎలుకలు తిరుగుతూ కనపడ్డాయి. ఇదేమిటని ప్రశ్నిస్తే సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం కాదు, ఇష్టమైతే తీసుకోండి, కష్టమైతే మారండి అని చెప్పారు. ఎలకల వల్ల ఎన్నో రకాల అంటు వ్యాధులు వస్తాయి. గతంలో ప్లేగ్ అనే వ్యాధి దీనివల్ల వచ్చింది. నేరుగా ప్రసాదం పట్లలో తిరుగుతున్న సిబ్బంది ఏమాత్రం పట్టించుకోకుండా సెల్ ఫోన్ చూస్తూ కూర్చున్నారు. అది సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత ఇది బాగా హల్చల్ అయింది. భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుణ్యక్షేత్రంలో దర్శనం చేసుకున్నాం, అక్కడ పోటీలో పవిత్రంగా ప్రసాదం తయారవుతుంది, బయటకు వచ్చేసరికి ఇదే పరిస్థితిని ఇది తెలిసిన వెంటనే ఇన్ఛార్జ్ ఈవో ఉన్నారు. ఎందుకంటే గతంలో పనిచేసిన ఈవోపై ఆరోపణలు రావడంతో ఇక్కడ ఇన్ఛార్జ్ ఈవోగా దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ త్రినాథరావు నియమించడం జరిగింది. ఆయన వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఎవరైతే అక్కడ ఆ రోజు విధుల్లో ఉన్నారో ఒక ప్యాకరు, అదేవిధంగా సెక్యూరిటీ గార్డు, వాళ్ళిద్దరిని విధుల నుంచి తొలగించడం జరిగింది. ఇక నుంచి అది ఎందుకంటే పొలాల మధ్యలో ఉంది కాబట్టి ఎలుకలు వస్తున్నాయి కాబట్టి ఎలుకలే కాదు ఈగలు, దోమలు ఏవి రాకుండా పూర్తి స్థాయిలో మెస్ ఏర్పాటు చేశారు. తక్షణ చర్యలు తీసుకున్నారు. అయితే ఆయన తక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఈవో చెప్పడం జరిగింది. దీనికి తోడు రేపు రథసప్తమి, అదేవిధంగా 29వ తారీఖునే భీష్మ ఏకాదశి ఉన్నాయి. ఈ 2 రోజుల్లో కూడా 1,00,000 పైబాటి భక్తులు వస్తారు కాబట్టి వారికి ఎలాంటి అభద్రతా భావం లేకుండా ఉండేందుకు ఇప్పటికే ఈవో ఈ రోజు సమావేశం పెట్టారు. సిబ్బంది అందరితో మాడుతున్నారు. ఏం మాత్రం నిర్లక్ష్యం వహించినా కేవలం సస్పెన్షన్ చేయడం, ఉద్యోగులు తీసేయడమే కాదు, క్రిమినల్ కేసు పెడతాం జరిగింది. భక్తులనే పూర్తిగా దేవుడి కింద భావించి చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దని కోరుతున్నారు. అయితే ఇప్పటికే అన్నవరం ప్రసాదం అంటే ఈ సోషల్ మీడియాలో వచ్చిన ఎలుకల వీడియోతో భక్తుల్లో భయం ఏర్పడిపోయింది. ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని హైందవ సంఘాలు, ధార్మిక సంఘాలు కూడా కోరుతున్నాయి. దీనిపై దేవాదాయ శాఖ కమిషనర్ ఎవరైతే రామచంద్రమోహన్ ఉన్నారో గతంలో ఆయన అన్నవరం ఈవోగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. దాంతో ఆయన కూడా దీనిపై సమీక్ష జరిపారు. ఎవరు ఎక్కడ ఏ స్థాయిలో నిర్లక్ష్యం జరిగినా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. ఏదైతే ఇప్పుడు నివారణ చర్యలు జరుగుతున్నాయో అది కొంతవరకు ఉపశమనాన్ని ఇస్తున్నప్పటికీ వాళ్ళ జరిగిన సంఘటన మాత్రం అందరినీ కలిసిపిస్తుందని చెప్పాలి. సందీప్, ఏంటంటే ఇటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అన్నవరానికి సంబంధించి ఏదైతే ప్రసాదానికి హైవే కౌంటర్ ఉందో కౌంటర్ లో చేసిన 2 మీద చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఇలాంటి సంఘటనలు రెగ్యులర్ గా జరుగుతున్నాయి. ఏదైతే హైవే కౌంటర్ ఉందో కౌంటర్ లో కొంతమంది సెక్యూరిటీ ఉద్యోగులు తాగి రావడం జరిగింది. వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. అది మర్చిపోకముందే ఈ సంఘటన జరిగింది. కొండపై కూడా ఏదైతే ఈవో రావడం, ఇక్కడ ఈవో పనిచేయడం ఇష్టం లేని కొంతమంది రాజకీయ నాయకులతో చేతులు కలిపి ఇలా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే కమిషనర్ ఉన్నారో ఆయన గతంలో ఇక్కడ ఈవో కింద పనిచేస్తారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయిన సెక్రటరీని కూడా ఉద్యోగులు తీసుకున్నారు. కాబట్టి ఏదైతే తిరుమలలో
మన స్వామివారి లడ్డుకు సంబంధించి కొవ్వు కలిపిందని దాని మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఇక్కడ కూడా అలాంటి చర్యలు తీసుకోవాలి. వాస్తవానికి పోర్టు మాత్రం చాలా పరిశుభ్రంగా ఉంటుంది. అది ప్రజలు చూసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. ఇప్పుడు ఏదైతే ఈ ప్రసాదానికి సంబంధించి ఆరోపణలు రావడంతో భక్తులు ఎవరైనా అనుమానం ఉంటే పోటీకెళ్ళి చూడొచ్చని కూడా చెప్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునాదం కాకుండా మీరు చెప్పినట్టుగా చర్యలు తీసుకోవాలంటే సస్పెన్షన్ తో సరిపెట్టకుండా క్రిమినల్ కేసులు పెట్టడం, దీని వెనక ఎవరున్నారు, సీసీ కెమెరా ఫుటేజ్ కూడా పరిశీలించాలని కోరుతున్నారు. ఎవరైతే ఇప్పుడు సస్పెండ్ అయ్యారో వారిద్దరు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగుల కింద వస్తారు, పర్మనెంట్ ఉద్యోగులు కాదు. దీనికి బాధ్యులైన పర్మనెంట్ ఉద్యోగుల మీద చర్యలు తీసుకుంటేనే ఇలాంటి సంఘటనలు పూర్తిగా అరికట్టబడతాయని సిబ్బంది చెప్తున్నారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.